మహాభారతాన్ని మొదలుపెట్టే ముందు మీకు ఒక చిన్న విన్నపం. కథలోకి వెళ్తుంటే కొన్ని వింత వింత సంఘటనలు, వింత ఆచారాలు, సాంప్రదాయాలు మీకు తారసపడవచ్చు. అందుకే మీకు ముందే చెబుతున్నా, ఆ లాజిక్లన్నీ నన్ను అడగొద్దు. కేవలం మీకు పూర్తి భారతాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఆసక్తి ఉంటే దీంట్లోని మంచిని స్వీకరించి చెడుకు దూరంగా ఉండండి. ఈ విషయం అందించడమే నా అంతిమ లక్ష్యం. మొదటి ఎపిసోడ్లోకి వెళ్తే, ఒకసారి వశిష్ఠ మహాముని మనవడైన పరాశర ముని యమునా నదిని దాటడానికి వచ్చాడు. అతను మహా తపస్వి, వేదాలను అధ్యయనం చేసినవాడు, సకల శాస్త్ర పారంగతుడు. నదీ తీరాన నిలబడి ఉన్న పరాశరుని కంటికి యమునా నది మధ్యలో పడవ మీద నిల్చుని ఉన్న ఒక అత్యంత సౌందర్యవతి కనిపించింది. ఆమె పేరు సత్యవతీదేవి. పూర్వం ఒకసారి జాలర్లు చేపలు పట్టడం కోసమని సముద్రంలోకి వల విసిరగా ఆ వలలో గర్భంతో ఉన్న ఒక పెద్ద చేప చిక్కుకుంది. కానీ అది సాధారణ చేప కాదు, బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా జన్మించిన ఒక దేవకన్య. జాలర్లు ఆ చేపను సముద్రంలో నుంచి బయటకు తీసి రెండుగా కోసారు. దాంతో ఆ చేప శరీరంలో ఉన్న దేవకన్యకి శాప విమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కానీ జాలర్లకు ఆశ్చర్యం కలిగే విధంగా ఆ చేప గర్భంలో నుంచి 2 పసిబిడ్డలు కనపడ్డారు. జాలర్లు ఆ బిడ్డలను ఆ దేశ మహారాజైన దాసరాజుకి అప్పగించారు. ఆ బిడ్డల్లో ఒక మగబిడ్డ, ఆడబిడ్డ ఉంది. మగబిడ్డనేమో మత్స్య దేశానికి రాజయ్యాడు. ఆడబిడ్డనేమో ఆ రాజభవనంలోనే ఒక జాలరి పుత్రికగా పెరిగింది. అలా పెరిగి పెద్దదైన బిడ్డే ఈ సత్యవతీదేవి. పరాశరుడు సత్యదేవి యొక్క అందచందాలకి ఆకర్షితుడై ఆమె దగ్గరికి వెళ్ళి తనతో సంగమించమని కోరాడు. అప్పుడు సత్యవతీదేవి మునిమాట కాదంటే శాపం ఎక్కడ పెడతాడేమోనని భయపడి వినయంగా, ఓ మహాత్మా, నేను ఒక జాలరి పుత్రికను, నా ఒళ్ళంతా చేపల కంపు, అది మీరు భరించలేరు. అలాగే నా కన్యత్వాన్ని పోగొట్టుకుని నా తండ్రికి నేను నా ముఖం ఎలా చూపించను అని అంది. దానికి పరాశరుడు ఆమె ఒంటి మీద నుంచి వస్తున్న చేపల కంపును పోగొట్టి ఆమె శరీరం నుంచి యోజన దూరం వరకు సుగంధ పరిమళాలు వెదజల్లేలా చేశాడు. అందుకే అప్పటి నుంచి ఆమెను యోజనగంధి అని కూడా పిలుస్తారు. అలాగే ఆమె కన్యత్వం చెడకుండా వరం ఇస్తానని చెప్పాడు. అప్పుడు సత్యవతీదేవి పట్టపగలు ఇది ఎవరైనా చూస్తే అని మరోమారు సాకు చెప్పి తప్పించుకోవాలని చూసింది. దానికి పరాశరుడు అని చిన్నగా నవ్వి తన మహిమతో మేఘాలతో సూర్యుడిని అడ్డగించి లోకాన్ని చీకటి చేశాడు. దాంతో ఇక ఆమె చేసేదేమీ లేక ముని కోరిన దానికి అంగీకరించింది. వారిద్దరి కలయిక వలన సత్యవతీదేవికి వ్యాసుడు జన్మించాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా వ్యాసుడు పుట్టగానే పెద్దవాడిలా అయ్యాడు. ఇక్కడ మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా అలా ఎలా అయ్యాడు అని లాజిక్గా అడగండి. తన తల్లికి నమస్కరించి, మీకు ఎప్పుడు నాతో అవసరం వచ్చినా నన్ను తలుచుకున్న వెంటనే నేను మీ ముందు ప్రత్యక్షం అవుతాను తల్లి అని చెప్పి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఒకటిగా ఉన్న వేదాలను 4గా విభజించి వేద వ్యాసుడయ్యాడు. తరువాత బ్రహ్మ ఆజ్ఞతో 18 పురాణాలను, నీతి శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను రచించాడు. ఆ తరువాత వ్యాసుడు ఒక మహాకావ్యాన్ని రచింపదలిచినాడు. అది ఎలా ఉండాలి అంటే ఇంతకు మునిపెన్నడూ జరిగి ఉండకూడదు, ఇక ముందు జరగబోనిది అయి ఉండాలి. సమస్త విశ్వానికి అది మార్గనిర్దేశం కావాలి. దాని ద్వారా మానవాళికి మంచి చెడుకు, ధర్మానికి అధర్మానికి మధ్య ఉండే తేడాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని అందివ్వాలి. ఇలా అనుకుని మహాభారతం రచించడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన పంచమ వేదమే ఈ మహాభారతం. మొత్తం 18 అక్షోహిణుల సైన్యం, 18 మహారథుల శౌర్యం, 18 రోజుల కురుక్షేత్ర యుద్ధం, 18 పర్వాల జీవిత సారమే ఈ మహాభారతం. ఇలా మహాభారతంలో 18 అనే సంఖ్యకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ మహాభారత వీడియోని ఫిబ్రవరి 18న మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరు మా ఛానల్ని ఆదరిస్తారని, వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మున్ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాం. మహాభారతంలోని ప్రతి పాత్ర మన నిత్య జీవితంలో మనుషుల యొక్క స్వభావాలే. మహాభారతాన్ని చదవటం అంటే మన జీవితాన్ని ఒకసారి అనుభవించినట్లే.
మహాభారతాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మన జీవితంలోని ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం లభించినట్లే. మన మనసుల్లోని అంధకారాన్ని పోగొట్టి మనల్ని మంచి మార్గం వైపు అడుగులు వేసేలా చేస్తుంది. అన్నదమ్ముల అనుబంధాన్ని, భార్యాభర్తల సంబంధాన్ని తెలియజేస్తుంది. తల్లిదండ్రులకు పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పిస్తుంది. పిల్లలకు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో చూపిస్తుంది. చిన్న పెద్ద, కుల మత, ధన పేద భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన చరిత్ర ఈ మహాభారతం. ఎందుకంటే ఇది ఒక మత గ్రంథం కాదు, నిత్య జీవిత మార్గనిర్దేశం. స్నేహబంధం అంటే ఎలా ఉండాలో మనకి చూపిస్తుంది. అదే స్నేహం తప్పుడు మనుషులతో చేస్తే మన జీవితం ఎలా సర్వనాశనం అవుతుందో కూడా తెలియజేస్తుంది. ఇచ్చిన మాట కోసం తమ జీవితాలను సైతం త్యాగం చేసిన ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు మనకు ఈ మహాభారతంలో కనబడతారు. మరణం ముందు ఉందని తెలిసినా వెనుదిరిగి పారిపోకుండా ధైర్యంగా ముందడుగు వేసిన మహావీరులు ఎదురవుతారు. అయితే ఈ మహాభారతంలో కూడా అక్కడక్కడ లాజిక్లు లేని తప్పులు ఉండవచ్చు. కానీ మనం అందరం తెలుసుకోవాల్సింది ఒక్కటే, మంచి ఎక్కడ ఉన్నా దాన్ని గ్రహించి చెడును విస్మరించడమే. ఇది 2 కుటుంబాల మధ్య జరిగిన యుద్ధం కాదు, 2 రాజ్యాల మధ్య జరిగిన యుద్ధము అంతకన్నా కాదు. మంచికి చెడుకు, ధర్మ అధర్మాలకు మధ్య జరిగిన పోరాటం. ప్రతి ఒక్కరికి ఈ అద్భుత గ్రంథాన్ని పుస్తకాలు చదివి తెలుసుకునే ఓపిక నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతమందికి ఉన్నదండి? అందుకే నేను ఈ మహాభారతాన్ని మీ ముందుకు ఇలా భారత్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆవిష్కరించబోతున్నా. మున్ముందు రాబోయే కథనాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. జై మహాభారత్, జై జై భారత్ మీడియా.